హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేసా. మరి వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అంటే అది నభా నటేష్ అండ్ ప్రియదర్శిని కలిసి నటించిన డార్లింగ్ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. అంటే యావరేజ్ మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అందుకే మూవీకి వెళ్ళా. చూసి వచ్చాక ఆ మూవీ నాకు నచ్చలా, అందుకే రివ్యూ కూడా చేయాల. అందుకే వీకెండ్ అప్డేట్స్లో రివ్యూ చెబుదామని నిన్నటి నుంచి ఆగేసా. ఇక ఈ మూవీ మాత్రం ఒక్కసారైనా చూడొచ్చు. ఇక నెక్స్ట్ మన విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది మూవీ మాత్రం. మూవీ స్టోరీ, మన విజయ్ సేతుపతి యాక్టింగ్ వేరే లెవెల్. మూవీలో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఆ ట్విస్ట్లు కానివ్వండి, అండ్ ఇంటర్వెల్, అలాగే క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఇంటర్వెల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ని మరొకసారి నిరూపించింది ఈ మహారాజా మూవీ. చాలా అద్భుతంగా ఉంది. ఓటీటీలో రిలీజ్ అయింది, చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ధనుష్ అన్న నటించిన రాయన్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. మొన్నటి వరకు మూవీపై ఎటువంటి హైప్ లేదు, కానీ ఒక్క ట్రైలర్తో మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ మూవీ ఈ నెల 26న రిలీజ్ అవుతుంది, మరో 6 డేస్లో. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన కిచ్చా సందీప్ నటించిన మ్యాక్స్ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, తన లుక్స్ అద్భుతంగా ఉంది. మన నాని అన్న నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ నుంచి నిన్న నాట్ ఏ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ మాత్రం చాలా బాగుంది. ఇది టీజర్ కాదు, టీజర్ లాంటిదే. మన సూర్య గారి లుక్స్, నాని అన్న లుక్స్ కానీ వేరే లెవెల్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ ఆగస్టు 29న రిలీజ్ అవుతుంది. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన రామ్ పోతినేని నటిస్తున్న న్యూ మూవీ డబుల్ స్మార్ట్. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ మారు ముంతా చోడు చింత అనే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సాంగ్స్ వింటుంటే నాకెందుకో ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ గుర్తొస్తున్నాయి. నాకైతే చాలామంది అదే అంటున్నారు. చూడాలి మరి మణి శర్మ గారు ఏ రేంజ్లో ఇస్తారో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. నెక్స్ట్ తంగ్లన్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఒక్కసారి చెబుతున్నా వినండి, ఖచ్చితంగా సాంగ్ వినండి. ఆ లిరిక్స్ అయితే వేరే లెవెల్. నాకైతే మూవీపై ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది సాంగ్ విన్నాక. చాలా బాగుంది సాంగ్ మాత్రం. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ శ్రీ విష్ణు నడుస్తున్న న్యూ మూవీ స్వాగ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సాంగ్ అయితే వినండి, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక నెక్స్ట్ మన అల్లరి నరేష్ అన్న బచ్చల మల్లి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఇది కూడా చాలా బాగుంది. లిరిక్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, వినడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రిలీజ్ మూవీస్. మహేష్ బాబు అన్న ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. ఆగస్టు 9న మహేష్ బాబు అన్న బర్త్డేకి మురారి మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. అప్పట్లో మూవీ రికార్డ్స్ వేరు, సాంగ్ కోసమే నేను మూవీకి వెళ్తా. ఆ రేంజ్లో ఉంటుంది సాంగ్. ఎంతమంది మూవీకి వెళ్తున్నారు. నెక్స్ట్ విక్రమార్కుడు మూవీని కూడా రిలీజ్ చేస్తున్నారు. మన మాస్ మహారాజా రవితేజ అండ్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మూవీ. ఈ మూవీలో డైలాగ్స్ అయినా, మన మాస్ మహారాజా యాక్టింగ్, తన లుక్స్ కానివ్వండి వేరే లెవెల్, ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. మూవీ స్టోరీ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. ఎంతమంది మూవీకి వెళ్తున్నారు. June 27th మూవీ రిలీజ్ అవుతుంది. అలాగే మన విక్రమ్ నటిస్తున్న న్యూ మూవీ తంగ్లన్. మరి తంగ్లన్ మూవీ రిలీజ్ డేట్ అయితే బయటకు వచ్చేసింది. ఆగస్టు 15వ తారీఖున మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన విశ్వక్సేన నడిచిన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. ఈ మూవీని దివాళీకి అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ తర్వాత వస్తుంది, చూడాలి ఎలా ఉంటుందో మూవీ. అలాగే కంగువా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంది, ఫైర్ సాంగ్. మన సూర్య గారి బర్త్డేకి 23న రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సాంగ్ కోసం. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. గబ్బర్ సింగ్ మూవీని September 2న రిలీజ్ చేస్తున్నారు. ఇదైతే గుడ్ న్యూసే. ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. ఈ మూవీలో డైలాగ్స్, సాంగ్స్ వేరే లెవెల్. ముందు మన హరీష్ శంకర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ వచ్చిన మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇక నెక్స్ట్ మన శ్రీ విష్ణు నటిస్తున్న న్యూ మూవీ కన్నప్ప. మరి కన్నప్ప మూవీ నుంచి రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఇక ఈ మూవీని 2024 డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్లు మనం మంచు విష్ణు అయితే ఒక పోస్ట్ పెట్టాడు. మరి ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ అవుతుందో లేదో కామెంట్ చేయండి. నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా రిలీజ్ అవ్వదని, నేను అదే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ప్రభాస్ అన్న కల్కి మూవీ మాత్రం నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
18 మిలియన్ గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంకొక 2 మిలియన్ గ్రాస్ కనుక రాబడితే బాహుబలి 2 రికార్డ్స్ బద్దలయ్యేవి. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా 1095 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రోజు వచ్చే కలెక్షన్తో మూవీ 1100 కోట్ల గ్రాస్ రాబడుతుంది. ఇక నెక్స్ట్ శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్. మరి అమరన్ మూవీ దివాళీకి అయితే రిలీజ్ అవుతుంది అక్టోబర్ 31. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేశారు, అద్భుతంగా ఉంది పోస్టర్. ఇక అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బుడ్డి. ఈ మూవీని ఆగస్టు 2 అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి బుడ్డి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇది ఒక రీమేక్. ఇక మన విజయ్ సేతుపతి సూరి నటించిన మూవీ విడుదల పార్ట్ 1. మూవీకి సీక్వెల్కి వస్తున్న మూవీ విడుదల పార్ట్ 2. మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నెక్స్ట్ లెవెల్. విజయ్ సేతుపతి గారి లుక్ అయితే అదిరిపోయింది. అలాగే ఇండియన్ 3 మూవీ టీజర్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. టీజర్ థియేటర్లో రిలీజ్ అయింది, చాలా బాగుంది. యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తే ఇంకొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. టీజర్లో నేను గమనించిన డీటెయిల్స్పై ఒక వీడియో చేసా, వీడియో ఎండ్ కార్డ్స్లో ఉంటుంది చూడండి. ఇక నెక్స్ట్ లాస్ట్ పుష్ప 2 మూవీ పోస్ట్పోన్ అయింది. మూవీ ఆగిపోయింది అన్న న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయింది. ఇదే ఈ వీక్ మొత్తంలో హైయెస్ట్ బ్రేకింగ్ న్యూస్. మరి నిజంగానే ఆగిపోయిందంటే మూవీ అయితే ఆగిపోలేదు. మన అల్లు అర్జున్ అయితే ట్రిప్కి వెళ్ళారు, అందువల్ల ఆ గడ్డం తీయడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఆగిపోయిందన్న న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయింది ఫ్రెండ్స్. మరి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.